చెల్లే ఈ నడుమ వానలు జోరుదారుగా పడుతున్నాయి కదా, ఒకటి గమనించినావా? పైకి వెళ్ళి గంతగానం నీళ్లు కిందికి ఎవరు వస్తారనే కదా. ఏహే అది కాదు, ఒక్కో జాగల ఎండా వాన రెండు కలిసి వస్తున్నాయి. అవునన్నా, వరంగల్ ఎండలు కొడితే కరీంనగర్ లో వానలు పడుతున్నాయి. అక్కడ ఇక్కడ కాదు చెల్లె, ఒకటే జాగల అటు ఎండ కొడుతున్నది, ఇటు వాన పడుతున్నది గది. అవునవునవును, నక్కలు కుక్కలు పెళ్లి చేసుకుంటున్నాయి అని అంటారు కదా. అబ్బో గట్లా వానలు పడ్డప్పుడు అయితే నేను మస్తు ఎంజాయ్ చేసేది. అవును, నిజంగా కుక్కలు నక్కలు పెళ్లి చేసుకుంటే అసలు ఏమో అన్న, నాకు కూడా తెలియదు కానీ కుక్కలు పెళ్లి చేసుకున్నాడు అయితే నాకు తెలుసు. ఎక్కడ అన్నా? అనంతపురం జిల్లాకు నిన్ను తీసుకుపోతారా? ఓలా ఇగో మీరు కూడా రాండ్రి, పోదాం రారి. అందరు వచ్చినట్టేనా? పిల్లలు జరుగుండ్రి పిల్లగాని చూడని వినరి కొద్దిగా. వారిని ముద్దుగా పీటల మీద కొత్త జంట కూర్చున్నది అనుకుంటే కుక్కలున్నాయి ఏంది ఇక్కడ? అంటే ఇదంతా చూస్తుంటే పెళ్లి మనుషులది కాదు కుక్కలది ఉన్నట్టున్నది కదా. అవును, మనం అనుకున్నట్టే అనంతపురం జిల్లాల కుక్కలకు పెళ్లి చేసిండ్రు. ఇగో ఇక్కడ పెళ్లి పెద్దున్నట్టున్నది. పెద్ద మనిషి ఎందుకు చేస్తున్నారు కుక్కలకు పెళ్లి? ఊరు పెద్దలు సమస్యాన కుక్కల పెళ్లి ఏదో సంబరంగా సంతోషంగా చేసినాము. అయ్యో సంబరంగానే చేసిండ్రు, మేము కాదన్నామా గాని అసలు కుక్కలకు ఎందుకు పెళ్లి చేసిండ్రు అంటున్నావు. ఇగో ఇంకో తాత వచ్చిండు, నువ్వు చెప్పు తాత, ఎందుకు కుక్కల పెళ్లి చేయాలనిపించింది? వర్షాలు లేకుంటే కుక్కల పెళ్లి అందరూ ఊరంతా కలిసి. ఇన్నరా, ఆనలు జోరుగా పడాలని లగ్గం చేసినావు అని పాఠం చెప్పినట్టే చెప్తున్నాడు తాత. ఇంకా ఊరేగింపు చేసినాం, అన్నదానం చేసినాం. ఎందుకంటే వర్షాలు తాతకు మైకు ముంగడ పెట్టి మాట్లాడమంటే ఏం దోస్తలేదు, పక్కోళ్ళు మాటలు అందిస్తేనే మాట్లాడతాడు. ఇక చూడుండ్రి ఎట్లా చేసిండ్రో. ఊరేగింపులు అయిపోయినాక అప్పటికే వండిన భోజనాలను అందరికి వడ్డించి బంతి భోజనాలు చేసిండ్రు. ఆనల కోసం కప్పతల్లాటలు చూసినాం గాని ఈ కుక్కల పెళ్లి చూడలేదు కదా. కానీ వాళ్ళు అనుకున్నట్టు మంచిగా వానలు వాడి పంటలు వండి అందరూ చల్లగా ఉండాలి.